యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. 68వ కీర్తన 5వ వచనము చదువుకుందాము. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాలయంలో నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. తన పరిశుద్ధాలయంలో నుండి వచ్చి మన తరపున పనిచేసే దేవుడుగా, మనలను బలపరిచే దేవుడుగా ఉన్నట్టు, మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నట్టుగా, మన తరపున ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడుగా ఈ యొక్క కీర్తన అంతట్లో మనం చూడగలము. ఆయన బలమైనటువంటి తన యొక్క కార్యములను చేస్తూ కదులుతున్న దృశ్యమును ఈ కీర్తనలో మనం అంతటినీ గమనించగలము. ఆయన తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాము. నిస్సహాయులకు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. హెబ్రీ లేఖనాలలో ఎక్కువగా విధవరాండ్ల గురించి, అనాథల గురించి చాలా ప్రస్తావన మనము చూడగలము. అయితే పితృస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి ఆ సమాజంలో తండ్రి లేని వారికి విధవరాండ్రు ఎక్కువగా బహిష్కృతులుగా ఎంచబడినారు. వారికి సమాజంలో ఎలాంటి గుర్తింపు ఉండదు, అలానే వారికి ఎలాంటి వనరులు కూడా ఉండవు. మరి అలాంటి పరిస్థితులలో దేవుడు ప్రతి అవసరతను కూడా, వారికి ఏదైతే అవసరం ఉంటుందో వారిని కనికరిస్తాను, కరుణిస్తానని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము. అయితే ఈ లేఖన భాగంలో దేవుడు తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్లను రక్షించుతాడు అనే మాటను మనం చూస్తున్నాము. కానీ కొన్నిసార్లు వారు ఒకలాంటి బంధకంలో కూడా పడిపోయినట్లుగా మనము సమాజంలో చూడగలము. అది ఎలాంటి బంధకం అంటే, మానవ సంబంధమైన స్థితి లోపించి మనం ఎలాంటి స్థితిలో ఉంటామో వారి ఆ స్థితి లోపించినటువంటి బంధకంలో, లోపమనే బంధకంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో దేవుడు అలాంటి స్థితి నుంచి వారిని బయటకు తీసుకువచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలో మరి నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఈ విధవరాండ్రు తల్లిదండ్రులు లేని వారి స్థితి ఎలా ఉంటుంది అని మనం సమాజంలో మన చుట్టూ నివాసం చేస్తున్న వారిని కూడా మనం గమనించినట్లయితే, వారి చుట్టూ ప్రజలు ఉంటారు. వారు నలుగురిలో కలిసినట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిన పరిస్థితుల్లో లోన్లీనెస్గా వాళ్ళు ఉంటారు. ఇతరులతో వాళ్ళు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా వారిలో తెలియని ఆ ఒంటరితనం అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఫోన్ మనం చూసినట్లయితే వందల కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఒక్క నెంబరు కూడా వాళ్ళు ఇలాంటి వారికి ఫోన్ చేస్తే మనకు ఆదరణ లభిస్తుంది అనేటువంటి విధానం కూడా వాళ్ళలో చూడం. ఎందుకంటే అన్ని నెంబర్లు ఉన్నా కూడా ఏ నెంబర్ ద్వారా వారి లోన్లీనెస్ను పోగొటువంటి స్నేహితుడు ఆ నెంబర్లలో మనం చూడము. అయితే మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మనకు అన్నీ ఉన్నా చాలాసార్లు మనం కూడా మరి లోన్లీనెస్గా మనం ఫీల్ అవుతాము. ఎందుకు లోన్లీనెస్గా ఫీల్ అవుతామో కూడా తెలియదు. తర్వాత ఎంత లోన్లీనెస్గా మనం ఉన్నామో అనే విషయాన్ని కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది చాలా కష్టము. అయితే దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. మన చుట్టూ మనుషులకు కొదవ లేకున్నప్పటికీ, మన చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ, మనం నలుగురిలోనే ఉన్నప్పటికీ, ఆ తెలియని ఒంటరితనం నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మీరు కూడా ఈ ఉదయకాల సమయంలో ఒంటరి వారు కాదు. ఆయన మీకు తోడుగా ఉన్నారు. ఒకవేళ మీకు స్నేహితుడు కావాలి అంటే ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు. ఒకవేళ నాకు కుటుంబం లేదు, నాకు కుటుంబం కావాలి అంటే యేసయ్యే
మనకు కుటుంబంగా ఉండగలడు. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితిని అంతటిని కూడా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. మనకు భద్రతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనకు కాపుదల కావాలి, మనకు సంరక్షణ కావాలి అంటే ఆయన తన యొక్క బాహువులో మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏం జరిగినా కూడా పర్వాలేదు. అంటే మనం ఆయనకు ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా యేసయ్య యొద్దకు వచ్చి మనము శరణు వేడినప్పుడు మనలను ఆయన మరి దగ్గరికి తీసుకొని ఆదరించి మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. తన యొక్క బాహువులో మనల్ని బంధించి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కృంగిన సమయంలో, బలహీన సమయంలో ఉన్నప్పుడు మనతో సరి అయిన మాటలు మాట్లాడి మనతో సరి అయిన రీతిగా ఆదరణ తీసుకొని వచ్చే వ్యక్తులను సరి అయిన సమయంలో మన యొద్దకు పంపించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని ఆదరించుటకు అనుమతిద్దాము. ఆయన యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూద్దాము. ఆయన యొక్క బలమైన బాహువులో మనము వాలిపోదాము. ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని ఆయన అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ రీతిగా ఫీల్ అవుతున్నారో, అయ్యో నాకెవరు లేరు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి, లేదా నేను ఒంటరి స్త్రీగా ఉన్నాను, నాకెవ్వరు తోడు లేరు, ఉన్న తోడును నేను పోగొట్టుకున్నాను అనే స్థితిలో ఉంటే ఆయన మీకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒకవేళ నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నేను మరి ఆ పరిస్థితుల్లో ఉన్నాను, ఆదరణ లేక నిరాదరణకు గురై బలహీన పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటే దేవుడు మిమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు, ఆదరించే దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా పాలించే దేవుడుగా ఉన్నాడు, తల్లిగా లాలించే దేవుడుగా ఉన్నాడు. తన కౌగిట్లో మిమ్మల్ని మరి చక్కగా ఆయన మరి కౌగిలించుకునే దేవుడుగా ఉన్నాడు. మిమ్మల్ని ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మన బలహీన సమయంలోనే ఆయన మనల్ని బలపరచగలడు. మనం కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే అంత గొప్ప దేవుడుగా మనకు ఆయన ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాన్లకు న్యాయకర్తగా ఉన్నానని నీ వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎందరైతే ఒంటరిగా కృంగిన సమయంలో బలహీన పరిస్థితుల్లో నిస్సహాయతలో ఉన్నారో వారిని ఆదరించి బలపరిచి ఓదార్చుమని నీకు వందనాలు చెల్లించి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.